చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాదేది కవితకు అనర్హం అనే టైప్ లో పబ్లిసిటీకి ఏది కూడా అనర్హం కాదని చెప్పేసి బార్బర్ షాపుల దగ్గర, టీ కొట్ల దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర అన్ని చోట్ల ఆగడము, ఏదో చేసేస్తున్నాను, పొడి చేస్తున్నాను, చించేస్తున్నాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం. ఇప్పుడు ఒక చిన్న కొట్టు నడుపుకుంటున్న ఒక మహిళ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. అక్కడ పూర్తిగా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నవి, సమిక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇస్తున్నాడు చంద్రబాబు, ప్రపంచంలోని ఎక్కడా లేని సమిక్షేమం నేను ఇస్తున్నాడు కదా. ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఒక మహిళ చెప్తుంది, మనతో చెప్పడం కాదు, స్వయంగా చంద్రబాబుతోనే చెప్తుంది. ఒక సాధారణ మహిళ ఎన్ని సమిక్షేమాలు వస్తున్నాయో చెప్తున్నా. ఒకసారి వినండి. గాలి పోవడం ఎలాగా అంటే ఈ వీడియో చూస్తేనే మనకు తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తున్నారు చూడండి, కారు మధ్యలో ఆపి ఎందుకు కారణం ఏంటి? నాకు కళ్ళ నిద్ర కాదు. మా పచ్చి వాటి వచ్చింది, ఆయన పని గంజని పొలం పోలేకపోతున్నాను. అసలు కొట్టి సాగట్లేదు, గరుమానం లేకుండా. కలెక్టర్ గారు, ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తున్నా గవర్నమెంట్ పరంగా? పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లేదు. వయసు నా 58 ఆ మధ్య ఉండేయండి. అని కూడా కాదు, మీరు పని చేయండి. ఇది లాభం లేదు. షాపు ఎంత చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు, అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఆయన ఇవ్వాలి అంటారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాటం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అవుట్ చేస్తారు. ధైర్యంగా వెళ్ళి అడిగాడు. నాకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది, మా ఆయనకి పక్షవాతం వచ్చింది, మేము పని చేసుకోలేకపోతున్నాము అన్నాడు. ఏం పథకాలు వస్తున్నాయమ్మా మీకు ప్రభుత్వం నుంచి అంటే, ప్రస్తుతానికి అయితే మాకు పెన్షన్ కూడా రావట్లేదు, ఏ పథకాలు రావట్లేదు, అందుకే మేము ఇబ్బంది పడుతున్నాం అంటే, కలెక్టర్ గారు ఇట్రండి అని చెప్పేసి వీళ్ళని రీహాబిలిటేట్ చేసి వీళ్ళ ఫ్యామిలీని స్టడీ చేయాలంట. ఏం స్టడీ చేస్తాడు ఫ్యామిలీని? ఏం స్టడీ చేస్తాడు? ఇవ్వాల్సిన పథకాలన్నీ నువ్వు ప్రామిస్ చేసాడు ఇస్తే వాళ్ళ అంటే ఇంట్లో ఆడపడుచుకి 1500 రూపాయలు నెలకు వచ్చేది, వాళ్ళ ఆయనకి పక్షవాతం వచ్చి బాగలేదంట, హెల్త్ బెనిఫిట్స్ వచ్చేటివి నువ్వు చెప్పిన ప్రామిస్లు ఇస్తే. ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సుల్లో వెళ్లేది, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చేటివి, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే డబ్బులు వచ్చేటివి, వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఇంకా స్టడీ చేసి రీహాబిలిటేట్ ఏం చేస్తారు? సూపర్ 6లు అన్నావు, నీకు సూపర్ 6లని వాళ్ళు నీకు ఓటేసినారు చంద్రబాబు గారు, కానీ ఏం చేస్తున్నావు? పంగనామాలు పెట్టి ఇప్పుడు రీహాబిలిటేట్ చేయాలంట, వాళ్ళ ఫ్యామిలీని స్టడీ చేయాలంట. ఒక పలక బలకం తెచ్చుకోండి కలెక్టర్ గారు, పలక బలకం తెచ్చుకొని స్టడీ చేయండి. ఏంటి, ఇంటి పేరేంటి, వీధి నెంబర్ ఏంటి, కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళకు వస్తున్న పథకాలు ఏంటివి, మేము ఇస్తా అన్న పథకాలు ఏంటివి, ఇప్పుడు మేము ఇవ్వకోకుండా పంగనామాలు పెట్టిన పథకాలన్నీ, ఇవన్నీ స్టడీ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి. అప్పుడు చంద్రబాబు నాయుడు చూసి వాట్ ఐఎమ్ సేయింగ్, నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పు చేయడానికి బయటకు వెళ్తుంటే ఎక్కడ కూడా అప్పు పుట్టట్లేదు, క్రెడిబిలిటీ లేదు, నేను చాలా ట్రై చేస్తున్నాను, నాకు అప్పు పుట్టట్లేదు కాబట్టి కేవలం 100 కోట్లలో 5.16 ఎకరాలు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అంతే, మీకేమి ఇవ్వము, ఇంకా ఆమెను అక్కడే ఉండమను అని చెప్తారు. ఏం స్టడీ చేస్తారు? మీకు ఎట్లా 5.16 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నావు కదా చంద్రబాబు, ఓ 16 సెంట్లలో ఆమెను ఉండమని చెప్పేమి ఏం చేసుకుంటారు? 5 మందికి 5.16 ఎకరాలు రీహాబిలిటేట్ చేయమన్నారు కదా, మీ ఇంటికే తెచ్చి పెట్టుకోండి. రీహాబిలిటేట్ చేసి మీకు మంచి పేరు కూడా వస్తుంది కదా, పబ్లిసిటీ వస్తుంది. మనకు కావాల్సింది పబ్లిసిటీ. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్, దట్ ఈస్ చక్రం.